ఏడు మనోడేంటి ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ పాడేరు స్టేషన్లో ఒక గాంజా కేసు పట్టుకోవడం జరిగింది. ఇది పెద్దగోళ్ళు మండలంలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఎస్హెచ్ఓ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నుంచి అనుమానాస్పదంగా అతని ఎదుగుతూ అతన్ని వెంబడించి అతని నుంచి 385 కేజీల డ్రై గాంజా పట్టుకోవడం జరిగింది. అతని నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. అతని నుంచి వివరాలు సేకరించిన తర్వాత మిగతా సప్లై చైన్ ఏంటి అనేది తెలుసుకుంటాము. అతను ఇప్పుడైతే ఒడిశా నుంచి అని చెప్తున్నాడు, మిగతాది మేము తెలుసుకుంటాము. మన జిల్లాలో అయితే ఇంకా 99% పండించడం అనేది లేదు ఏఎస్ఆర్ డిస్టిక్. మిగతాది ఏదైతే ఒడిశా నుంచి వస్తుందో వాటిని ఇలా మన జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెలలోనే ఇంకా మిగతా కేసుల్లో కూడా పాడేరు స్టేషన్లో ఇంకో 3 కేసుల్లో 400 కేజీలు గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది రీసెంట్ కేసు 385 కేజీలు పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు గంజాయితో పాటు నాటు సర్వైంది కూడా మేము అంతే కృషి చేస్తున్నాం. అంతే దాన్ని తగ్గించాలని నిర్మూలించాలని పనిచేస్తున్నాము. పాడేరు స్టేషన్లో 16 గ్రామాలని అత్యంత నాటు సారా ఎక్కువగా ఉన్న గ్రామాలుగా గుర్తించాము. జోడుమామిడి, ఉప్పల్ లాంటివి. వాటిని ప్రణాళికాబద్ధంగా వాటిని ఎలా తగ్గించాలి, నాటు సారా ఎలా చేసుకుంటా వెళ్ళాలి అనేది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అసిస్టెంట్ కమిషనర్ అనకాపల్లి. ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ పెద్దబయలు మండలంలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్, ఎస్హెచ్ఓ టీమ్ రూట్ వాచ్లో ఒక డ్రై గాంజా కేసు పట్టుకోవడం జరిగింది. 385 కేజీలు దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక ముద్దాయిని పట్టుకున్నాము. ఆ ముద్దాయి ద్వారా మిగతా సప్లై చైన్ని కూడా పట్టుకుంటాము త్వరలో. ఇది మన దగ్గర ఇప్పుడు పండించడం అనేది చాలా పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా మన డిస్టిక్ నుంచి రవాణా కొంత జరుగుతుంది. ఆ రవాణాని పోలీసులు ఎంత గట్టిగా ఎదుర్కొంటున్నారో మా డిపార్ట్మెంట్ కూడా దీన్ని కూడా కేసులు పట్టుకోవడం జరుగుతుంది. ఈ నెలలోనే పాడేరు స్టేషన్లోనే ఇప్పటికీ 2-3 కేసుల్లో ఇంకో 400 కేజీలు పట్టుకోవడం జరిగింది. ఈ రోజు కేసులో ఇంకో 385 కేజీలు పట్టుకోవడం జరిగింది. గాంజా మీద మా దృష్టి ఎంత ఉంటుందో అలానే నాటు సారా మీద కూడా అంతే దృష్టి ఉంది. నాటు సారా కూడా ఈ స్టేషన్లో 16 విలేజ్లని గుర్తించాము. చాలా నాటు సారా ఉన్నది. ఆ 16 విలేజ్లు జోడుమామిడి, ఉప్ప లాంటివి, హుకుంపేటలో జోడుమామిడి, ఇక్కడ పాడేరు మండలం అలాంటివి గుర్తించాం 16. వాటిని కూడా తగ్గించడానికి ఒక ప్రణాళిక చేసుకున్నాం. వాటిని కూడా తగ్గిస్తా